బుద్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఎవరు తింగర పనులు చేస్తారో వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కృష్ణ స్కీమ్. ఇదేం పోయే కాలం అండి మీకు? పోయే కాలమేది. నీ బొట్టు పర్మనెంట్ గా ఎరేజ్ అయిపోయే కాలం. ఎత్తుతారు. ఏంటి మా కాలు వస్తుంటే అత్తమేంటి? ఇది మామూలు కాలు కాదురా, నా డెత్ కాలు. అయితే శవయాత్రకేమో వైకుంఠరథం, కాల్చడానికేమో గంధపు చెక్కలు, ఫైనల్ పూజకి పూజార్లు. ఇంతకీ నీ అస్థికలు కన్యాకుమారిలో కలుద్దాం, కాశీలో కలుద్దామా? నేను చేసిన పనికి మూసి నదిలో కలపండి. కరెక్ట్ బావా, నువ్వు ప్రశాంతంగా చచ్చిపో. నీ అంతిమ యాత్ర అద్భుతంగా చేసి బాధ్యత నాది. నువ్వు కూడా ఏంటి ఆయనతో చేరి? ఏరా, అమ్మాయిలకి కష్టం వస్తే ఎగేసుకెళ్ళిపోతావే. చెట్టంత మగాండి, నన్ను పట్టించుకోవా? ఒరే, ఎవరైనా దీన్ని సైలెంట్ లో పెట్టండి రా. రింగ్ టోన్ కూడా నాకు వాట్ టోన్ లాగే వినిపిస్తోంది. హలో హలో, నేను సత్యని. నాన్నగారు నిశ్చితార్థానికి వస్తామన్నారు. బయలుదేరారో లేదా అని మా నాయన కనుక్కోమన్నారు. ఏంటి నిశ్చితార్థమా? ఎవరిని అడిగిపెట్టారు? అయినా నీకు పొగర్తిగా ప్రేమకి తేడా తెలీదా? నువ్వు ఇంత ఈడియట్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. బాయ్. దీనికే భయపడాలా? ప్రస్తుత పరిస్థితుల్లో నేను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటాను అనర్హుణ్ణి. అర్జెంటుగా కాశీకి జంప్ అయిపోవాలి. బావరే బావా, చూడు మీ తింగరబాబు ఏం చేసాడు. నేను కుటుంబ సమేతంగా కాశీకి వెళ్తున్నాను, దయచేసి నన్ను ఎక్కడ వెతకద్దు. ఇట్లు కళ్ళ ముందరి కళ్యాణ్. ఎక్కడ పోతాడు రా, వస్తాలే, పక్కన పెట్టు. ఓకే. పంతులు అయ్యా, చదువు. స్వస్తి శ్రీ చాంద్రమాణిన విళంబనామ సంవత్సర శ్రావణ మాసం దశమి సోమవారం 10/8/2018 ఉదయం 10:40 పుట్రాల వెంకట్రాయుడు గారి సుపుత్రిక చీలాసౌ సత్యభామను కళామందిర్ కళ్యాణ్ గారి ఏకైక పుత్రుడు రాధాకృష్ణకిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. చంపేస్తారనుకున్నాను బావా. జస్ట్ పెళ్లి చేస్తారంటే చావు కంటే పెళ్లి బెటర్ కదా బావా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సార్. ఏమ్రా, నువ్వు కావాలనుకున్నప్పుడు కలుపుకోనీకి, వద్దన్నప్పుడు ఇడిచిపెట్టడానికి ఈ రాయుడేమైనా అల్లా తప్పనాయాలనుకున్నావా? సీమ సింహం. నీ ఇష్టంతో మాకు పనిలే. మేము ఇష్టపడితే చాలు, అది మా కాడ రూలు. రూల్స్ బాగానే ఉన్నాయి కదా బా, నా మాట నొప్పేసుకోరా. పెళ్లికి రూల్స్ ఏంటి సార్? ఫీలింగ్స్ కావాలి కానీ మీరు ఎన్ని చెప్పినా నేను పెళ్లి చేసుకోలేను సార్. ఏమిరా నీ అహంకారము? నా బలము బలగము పలుకుబడి చూసుకోడుక కాదంటాడావంటే ఇంకో దాన్ని అవుతారైనా గోకుతాడావా? చెప్పు. దాన్ని చంపి మా ఎమ్మినిచ్చి నీకు పెళ్లి చేస్తా. అబ్బా, మీకు ఎలా చెప్పాలి సార్? పెళ్లి అయితే చేయగలరు కానీ ప్రేమించేలా చేయలేరుగా. ప్రేమించల్లా. మా ఎమ్మినే కాదు, ఈ ఇంట్లో అందరినీ ప్రేమించల్లా. నేను మా బావను ప్రేమించినట్టు ప్రేమించగలను సార్. ఆ బండుని, ఆన్ని, ఈయన్ని, ఆఖరికి మిమ్మల్ని కూడా ప్రేమించగలను సార్. కానీ మీ అమ్మాయిని మాత్రం ప్రేమించలేను సార్. అది
ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించలేను సార్. ఏమిరా మాడా లెక్క తేడాగా మాట్లాడుతాండవే? నువ్వు పుత్రం కానివే. ఏమి పోయి పుత్రగాన్ని ఇష్టపడినావా? అమ్మి అయ్యో సత్య, రేయ్, ఈ పుత్రగాన్ని బయటికి ఇచ్చేను కానీ. మీకిందుకు శ్రమ, మేమే పోతాం. పదరా బాయ్. బాయ్ బాయ్, జాగ్రత్త, మళ్ళీ కలుస్తాను. సెక్సీ బాడీ, 6 ప్యాక్ ఉందా? ఉండే ఉంటుంది నాకు తెలుసు. ఐ లవ్ యూ అబ్బా. నువ్వు యాడికి పోబెళ్ళా. ఆడదాన్ని ప్రేమించే మగాడు మగాడేనా? నీలాంటోడి కోసమే ఇంతకాలం నుండి వెయిట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ టూ. ఏమిరా నువ్వు పుత్రంగానివేనా? బా ఏమైందిరా? ఏమైంది బా? యాదో పీడకలు వచ్చినట్టుండాదిరా. పేడకాల ఇది కల కాదా? ఇట్లాంటివి మన ఒంటికి సరిపడవురా. విడిచిపెట్టు. నన్ను క్షమించినైనా నా వల్ల కాదు. ఎందుకు బావా? వాళ్ళ కథ అన్నప్పుడు వదిలేచ్చు కదా. ఏది విడిచిపెట్టేది కప్పురా ఎలా? ఏది కాదు. ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? నాయనా, ఇడిచిపెట్టరా. నువ్వు నన్ను కొట్టు, తిట్టు, ఏడు, నేనింతే. ఇడు ఇంతే. మేం మారలేం. మమ్మల్ని ఎవరు విడదీయలేరు నాయనా. నువ్వు పద బేబీ. పల్స్ చాలా వీక్గా ఉంది. డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చూడరా ఏమైనా చూసిందా? ఈయన కూడా ఉంది ఇందులో. నువ్వు కప్పురా ఎలా? నువ్వు గాని రేపు పొద్దునకంతా లేస్తుంది. ఒక లేయకపోతే పెద్ద డాక్టర్ని పిలిపిద్దాం. నీకన్నా పెద్ద డాక్టర్ అయితే రూమ్ లో పట్టడేమో. ఏవండి, పెద్ద డాక్టర్ అంటే సైజులో కాదు, చదువులో. ఓహో, అప్పుడు దాకా ఈ మందులు వాడండి. ఇది ఆడి పీకలంటారా? షర్ట్ చాలా బాగుంది. అన్ని 2 జతలు కొన్నాను. నాకు ఒక తోడు దొరుకుతుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చి కొత్త ఆశలు చిగురింపజేశావు. ఇక నుంచి నేనే నువ్వు, నువ్వే నేను. వీఆర్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. ఏం జరుగుతుందబ్బా? బావగారండి సడన్ గా మారిపోయాడు. సారీ సార్. ఏందిరా? మీరా? నేను ఇంకా గోడ అనుకున్నానండి. అనుకుంటావురా, గోడనే అనుకుంటావు. ఏం చొచ్చంటావురా పొట్టి పత్రం ఎలా? అంటే సీన్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చూస్తున్నాను సార్. బాగా ఇంట్రెస్టింగ్ ఉండదా? అవును సార్. పైకిరా.